నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. సహజంగా మన బాడీ ఆర్గాన్స్ అన్నిటినీ కవర్ చేస్తూ మన ఆర్గాన్స్ ని కాపాడేది మెయిన్ ఆర్గాన్ మన స్కిన్. సో ఆ స్కిన్ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, స్కిన్ కి సంబంధించి ఎటువంటి సమస్యలు వస్తుంటాయి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు కేర్ హాస్పిటల్ నుంచి సీనియర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ చంద్రావతి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు నేను చెప్పినట్లుగా మన బాడీ ఆర్గాన్స్ అన్నిటినీ కవర్ చేసేది, సేవ్ చేసేది మన స్కిన్నే. కానీ ఈ స్కిన్ విషయంలో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. లోపల బాడీ ఆర్గాన్లని ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే హాస్పిటల్కి వస్తూ ఉంటారు, కానీ స్కిన్ ఏదైనా డ్యామేజ్ అయ్యేటప్పుడు చాలా లైట్ తీసుకొని ఓన్ ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ స్కిన్ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? స్కిన్ మీద ప్రాబ్లమ్స్ వస్తే లైట్గా తీసుకునేది అది పూర్వకాలం అండి. ఈ కాలంలో ఎవరో లైట్గా తీసుకోవటం లేదు. యాక్చువల్గా ఏం జబ్బు లేదన్నా కూడా నాకేదో జబ్బు ఉందని చెప్పుకొని వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. స్కిన్ అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ రోజుల్లో. బికాజ్ ఏంటంటే డెర్మటాలజీ అసలు సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటం అంటేనే ఇప్పుడు గగనం అవుతుంది. టాప్ 10 ర్యాంక్స్లో ఉన్న వాళ్ళకే ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ దొరుకుతుంది. డెర్మటాలజీ అంత ఈజీ సబ్జెక్ట్ కాదు. పూర్వకాలంలో మటుకు కోర్స్ అనుకునేవారు ఏంటంటే స్కిన్ గురించి మనం పెద్ద పట్టించుకోకలేదు, ఓన్లీ గుండె గురించి లేకపోతే బ్రెయిన్ గురించే మనం జాగ్రత్త పడాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా బయటకి వెళ్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, బాగా కనిపించాలి, అందంగా ఉండాలి అనే ఆసక్తి ఎక్కువ పెరగటం మూలంగా స్కిన్ కేరు, స్కిన్ మీద ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే డాక్టర్ని కలవటం జరుగుతుంది ఈ రోజుల్లో. అది అంచేత స్కిన్ని తక్కువ చేసి మాట్లాడటానికి ఏం లేదు ఈ రోజుల్లో. స్కిన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాగే చాలామంది తెలుసుకున్నారు కూడా స్కిన్ అంటే ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆర్గను. స్కిన్ హెల్త్, ఇంటర్నల్ హెల్త్ రెండు కలిసే ఉంటాయి. అంతేగాని స్కిన్ హెల్త్ వేరు, ఇంటర్నల్ హెల్త్ వేరు అని చెప్పేసి వాళ్ళకి కూడా తెలుసు. సో బేసిక్గా ఏంటంటే ఇంటర్నల్గా హెల్తీగా ఉంటే అది స్కిన్ మీద రిఫ్లెక్ట్ అయ్యి స్కిన్ కూడా హెల్తీ గ్లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డెర్మటాలజిస్ట్ అంటే ఓన్లీ స్కిన్నే చూస్తారని అనుకోవద్దు. బేసిక్గా ఏంటంటే వీళ్ళకి జనరల్ మెడిసిన్ నాలెడ్జ్ కూడా ఉండి తీరాలి. ఇంటర్నల్ మెడిసిన్ నాలెడ్జ్ లేనిదే డెర్మటాలజీ సబ్జెక్టు కంప్లీట్ అయినట్టు కాదు. అంటే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ అవయవాలన్నా విడివిడిగా వర్క్ చేయవి, అవన్నీ కలిసే వర్క్ చేస్తాయి. హార్ట్ కానీ, కిడ్నీ కానీ, లేకపోతే లివర్ కానీ, ఇవన్నీ స్కిన్, బ్రెయిన్, ఐస్ ఇవన్నీ కలిపే వర్క్ చేస్తాయి. తర్వాత ఎప్పుడైనా జబ్బు వచ్చిందంటే వీటన్నిటికీ కూడా వస్తాయి. కొన్నిటికి ఎక్కువగా వస్తుంది, కొన్నిటికి తక్కువగా వస్తుంది. సో ఇప్పుడు ఈ కరోనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్ తోటి మీరు అందరూ అనుకుంటున్నారు ఓన్లీ లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయని, కానీ లంగ్స్తో పాటు స్కిన్, ఐస్, బ్రెయిన్, ఇలా రకరకాల ప్యాంక్రియాస్, ఇలా రకరకాల అవయవాలు ఎఫెక్ట్ అవుతాయని మీకు ఎవరికి తెలియదు. స్కిన్ ర్యాషెస్ ఎంత కామన్. కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకి స్కిన్ ర్యాషెస్, అర్టికేరియల్ ర్యాషెస్, ఎర్తిమా మల్టీఫార్మ్ టైప్ ఆఫ్ ర్యాషెస్, అలాగే నీలంగా అయిపోవటం, కాళ్ళు, వేళ్ళు, అలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ కరోనా వైరస్ వాటితో కూడా వస్తుందన్నమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్కిన్, ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కలిసే పనిచేస్తాయి. అన్నీ దేనికి అస్వస్థత అంటే దేనికైనా బాగలేదు, లోపల లివర్కి బాగలేదో, గుండెకు బాగలేదంటే ఆ స్కిన్ మీద అది కనిపిస్తుంది మీకు. సో డెర్మటాలజిస్ట్ అంటే ఇంటర్నల్ నాలెడ్జ్ లేకుండా ఓన్లీ స్కిన్నే ట్రీట్ చేయాలంటే కుదరదు. అది వాళ్ళు కంపల్సరీగా ఇంటర్నల్ నాలెడ్జ్, ఇంటర్నల్ ఆర్గన్ నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళు కంప్లీట్ డాక్టర్ అవుతారనమాట. వాళ్ళ ట్రీట్మెంట్ కూడా కంప్లీట్గా ఉంటుంది. రైట్. సో లోపల ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అది స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని బట్టే మనకి లోపల ఏం ప్రాబ్లం ఉందనేది మీరు చూసి చెప్పగలుగుతారు. రైట్. సో మరి నార్మల్ గా ఈ ఎండాకాలంలో వచ్చే స్కిన్ డిసీజెస్ ఎలా ఉంటాయి మ్యామ్? వేసవికాలంలో వచ్చే స్కిన్ డిసీజెస్ అంటే సీజనల్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. వేసవికాలము, శీతాకాలం వీటన్నిటికీ. అండ్ నాట్ ఓన్లీ దాట్, ప్లేస్ వైజ్ కూడా. అంటే ప్లేస్ వైజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ ఉందనుకోండి, ఇది డ్రై వెదరు. వేరే కోస్టల్ ఏరియా ఉందనుకోండి, వేసవికాలంలో చాలా ఎక్కువ చెమట పట్టేస్తుంది వాళ్ళకి. సో అందుకని దాన్ని బట్టి వస్తాయి. డ్రై వెదరు, వేసవికాలము, వేడి, దీంతో ఇక్కడ వాళ్ళకి చాలామందికి లైట్ ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయి. ఫోటోడెర్మటైటిస్, లైట్ ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో వీళ్ళకి ఎక్కువ ఉంటాయి.
సో మనకు కూడా ఇప్పుడు చెమటలు పడుతున్నాయి కాబట్టి దీని మూలంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, గజ్జల్లో, సంకల్లో, వీటిలో ఎక్కడ ఎక్కువగా చెమట పడుతుందో ఆ ఏరియాస్లో ఈ ఇన్ఫెక్షన్స్ అవి చాలా కామన్గా ఉంటాయి. అందులో ఇప్పుడు లైఫ్ స్టైల్ కూడా చాలా మారిపోయింది. వాళ్ళు వేసుకునే బట్టలు పద్ధతి ఇదంతా మారింది. టైట్ డ్రెస్సెస్, డెనిమ్ ప్యాంట్స్ ఇవన్నీ వేసుకోవటం మూలంగా వీళ్ళందరికీ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ వేసవి కాలంలో చాలా కామన్గా చూస్తున్నాం. అలాగే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ వేసవి కాలంలో ఫోటో ఎలర్జీస్, అంటే చేతుల మీద, మెడ మీద, మొహాల మీద, ఫోర్ హెడ్ వాటన్నిటి మీద వీళ్ళకి దురదతో కూడిన ర్యాషెస్, నల్లగా అయిపోవటం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, ఈ ఎలర్జీస్ అన్నీ కూడా చాలా ఎక్కువ కామన్గా మనం ఈ ఈ వేసవి కాలంలో చూస్తుంటాం. ఈ కోస్టల్ ఏరియాస్లో మటుకు వాళ్ళకి ఏంటంటే ఇవి ఏమంటారు, దద్దురులాగా వచ్చేస్తుంది. ఎండాకాలంలో వచ్చే దద్దురు, దాన్ని ఏమంటారు, ఎండ బాగా దురద పెట్టేసి రెడ్గా ర్యాషెస్ లాగా వచ్చేస్తుంది. మెడ చుట్టూ, సంకల దగ్గర, వీప్ మీద, ఫేస్ మీద వీళ్ళందరికీ బాగా ఎక్కువగా ఈ దద్దురు చెమట పొక్కులు వచ్చేస్తుంటాయి. ఈ చెమట పొక్కులు గోక్కుంటారు, గోక్కోవటం వల్ల దాంట్లో చీమ పట్టేయటం, అలాగే పెద్ద పెద్ద పుళ్ళు పడిపోవటం, పెద్ద పెద్ద బాయిల్స్ లాగా అయిపోవటం, ఈ ప్రాబ్లమ్స్. అంటే ఏంటంటే మామిడికాయల సీజన్ అంచేత మామిడికాయలు తినటం వల్ల, మామిడి పళ్ళు తినటం వల్ల వస్తుందని అనుకుంటారు. కాదు, వేసవి కాలం మూలంగా వాళ్ళకి చెమట పట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కోస్టల్ ఏరియాస్లో వాళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే హైదరాబాదు ఇక్కడ డ్రై వెదర్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. సో యాక్నే సమస్యకి మానసిక సమస్యకి ఏమైనా సంబంధం ఉంటుంది అంటారా? యాక్చువల్లీ మానసిక సంబంధం చాలా ఉంటాయి. డర్మటలాజికల్ డిజార్డర్స్కి, స్కిన్ డిజార్డర్స్కి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే తప్పనిసరి జబ్బు ఎక్కువ అవటానికి కారణం ఉంటుంది. ఈ పింపుల్స్ అని కానీ, లేకపోతే సోరియాసిస్ అని కానీ, విటిలిగో, వైట్ ప్యాచెస్ అని కానీ, వీటన్నిటి మీద, ఎగ్జిమా, వీటన్నిటి మీద కూడా ఈ మానసిక సంబంధించిన స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. వీటి మూలంగా వాళ్ళకి జబ్బు పెరగటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ప్లస్ జబ్బు పెరిగిన తర్వాత ఈ ఒత్తిడి ఇంకా పెరగటానికి ఆస్కారం ఉంటుంది. సో మాకేంటంటే మానసిక ఒత్తిడి ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి డిఫరెంట్గా ట్రీట్మెంట్ చేయాలి. అంటే వాళ్ళకి ఆ జబ్బు ట్రీట్మెంట్ ఒకటే కాకుండా వాళ్ళ మానసిక ఒత్తిడిని తగ్గించే ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంచేత కొన్ని జబ్బులు నేను ఇప్పుడే చెప్తున్నాను, స్కిన్ జబ్బు అంటే అది ఒక్కటే స్కిన్కే వస్తుంది కాదు, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయని చెప్పి. అంచేత మేము మిగతా స్పెషలిస్ట్తో కలిపి పనిచేస్తుంటాం. కొన్ని జబ్బులకి మిగతా స్పెషలిస్ట్ అడ్వైస్, వాళ్ళ సజెషన్స్ అవన్నీ తీసుకుని మరి పనిచేస్తుంటాం. ఇప్పుడు ఈ మానసిక ఒత్తిడి ఉందనుకోండి, పేషెంట్కి మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది అంటే డెఫినెట్గా మేము ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి ఆ పేషెంట్ని పంపించి దానికి తగ్గ మెడిసిన్స్ ఇప్పిస్తే కానీ ఈ స్కిన్ డిసీజ్ తగ్గదన్నమాట. సో డెఫినెట్గా మిగతా డాక్టర్స్, మిగతా స్పెషలిస్ట్తో కలిపి కూడా ఒక్కోసారి ఒక్కో విషయంలో పనిచేసి వాళ్ళకి జబ్బు తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. సో విటిలిగో సమస్య వస్తే అది వన్స్ వచ్చిందంటే అది పోదు, మొత్తం చర్మం అంతా వ్యాపించేస్తుంది అని భయపడుతూ ఉంటారు. సో అది కంప్లీట్గా తగ్గడానికి ఆస్కారం ఉందంటారా? ట్రీట్మెంట్స్ ఉన్నాయా? విటిలిగో అంటే తెల్ల మచ్చల జబ్బు. ఇది నిజంగానే చాలా మానసిక ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మన స్కిన్లన్నీ కొంచెం నలుపు వైపు ఉంటాయి కాబట్టి ఈ తెల్ల మచ్చలు కనబడగానే అందరూ చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఒకటి ఏంటంటే వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వవేమో అని చెప్పి చూసేవాళ్ళు ఇదేంటి మచ్చలని చెప్పి. సో చాలా పాపం చాలా వీళ్ళకి స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వంశపారంపర్యంగా మోర్ ఆర్ లెస్ వంశపారంపర్యంగా కొంతవరకు ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ వెరీ హై పర్సంటేజ్ ఉండదు, కానీ లెస్ దాన్ 5% వాళ్ళకి వంశపారంపర్యంగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ పేరెంట్స్ ఇద్దరిలో ఉంటే ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ చైల్డ్ ఉంటుందన్నమాట. ఇద్దరు పేరెంట్స్కి ఉంటే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదర్వైజ్ విటిలిగో వంశపారంపర్యంగా వస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అందరికీ ఇప్పుడు తల్లిదండ్రులకు ఉంది, తల్లికో తండ్రికో ఒకరికి ఉంది, వీళ్ళకి పిల్లలకి రావాలని ఏం లేదు. సో అందుకోసం అని చెప్పేసి చాలామంది పాపం పెళ్ళి వయసులో చాలామంది విటిలిగోకి వస్తుంటారు. ఏం చేయాలి అని చెప్పేసి ఒకటే మదన పడుతుంటారు. ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఈ విటిలిగో అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే థైరాయిడ్ డిసీజ్ ఎలాగో, డయాబెటీస్ డిసీజ్ ఎలాగో, షుగర్ జబ్బు ఎలాగో, హైపర్ టెన్షన్, ఇవన్నీ కూడా వీటికి కాజ్ తెలియదు, కారణం తెలియదు.
ఆటో ఇమ్యూన్ అంటే మీ బాడీ లోపలే ఒక యాంటీబాడీస్ తయారయ్యి అవి నల్ల కణాలు ఈ పిగ్మెంటేషన్ ప్రొడ్యూస్ చేసే మెలనోసైట్స్ని తినేస్తాయి అన్నమాట, చంపేస్తాయి. సో దాని మూలంగా ఈ వైట్ ప్యాచెస్ పడతాయి. సో అందుకని ఆటో ఇమ్యూన్, ఇప్పుడు మనకి కరోనా వైరస్లో కూడా ప్రాబ్లం, చనిపోయే వాళ్ళకి ప్రాబ్లము ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వస్తుంది అనమాట. దాని మూలంగా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ని మనం కంట్రోల్ చేయాలి. ఈ కంట్రోల్ చేయాలి అంటే స్ట్రాంగ్ మెడిసిన్స్, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడిసిన్సే వాడతాం అన్నమాట. అండ్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మెడిసిన్స్ వాడేటప్పుడు పేషెంట్ని మేము సూపర్వైజ్ చేస్తూ ఉంటాం. కంటిన్యూస్గా పేషెంట్ని మంత్లీ రమ్మంటాం, సూపర్వైజ్ చేయటం, ఇవన్నీ చేస్తుంటాం. కొంతమందికి బాగా తగ్గిపోతుంది, కంప్లీట్గా వెళ్ళిపోతుంది, మళ్ళీ రాదు. బట్ కొంతమందికి తగ్గిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ జబ్బు ఏ మనిషిలో ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది మనకి చెప్పలేమన్నమాట. ఓకే, ఆ మనిషి యొక్క శరీర తత్వాన్ని బట్టి